మహారాష్ట్ర రాజకీయాల్లో చీలికలు, తిరుగుబాట్లు, విలీనాలు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన, ఎన్సీపీ పార్టీలు నేడు తమ ఉనికిని కాపాడుకునే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే భారీ చీలికలను ఎదుర్కొంటున్న ఈ రెండు పార్టీల్లో ఇప్పుడు మరోసారి చీలికలు చేసుకున్నాయి. రెండు వేల 22లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు ఉద్ధవ్ ఠాక్రేకు పెద్ద దెబ్బగా మారింది. మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరగా శివసేన పేరు, విల్లు, బాణం గుర్తు కూడా ఆ వర్గానికే దక్కాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే కొత్త రాజకీయ పోరాటాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కొంత ఊరటనిచ్చే ఫలితాలు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం పార్టీని మరింత బలహీనపరిచింది. తాజాగా నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గెలిచిన ఎంపీల్లో ఎక్కువ మంది గైర్హాజరయ్యారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో మరోసారి అసంతృప్తి పెరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు భవిష్యత్తు రాజకీయ అవకాశాల కోసం అధికార కూటమి వైపు చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో ఉద్ధవ్ వర్గంలో మరోసారి వలసల రాజకీయాలు మొదలయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఎన్సీపీలోనూ పరిస్థితి కూడా అంతేలా కనిపిస్తుంది. 2023లో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్లడం శరద్ పవార్ కు భారీ దెబ్బగా మారింది. ఆ ప్రభావం నుంచి పార్టీ ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయిందనే అభిప్రాయం ఉంది. శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీలో కూడా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం, భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా రాజకీయంగా మరింత బలపడుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శివసేన, ఎన్సీపీలో జరిగిన చీలికలు దీనికి ఉదాహరణగా చెప్పబడుతున్నాయి. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూటమిలో భాగమైన కాంగ్రెస్ కూడా ఆశించిన స్థాయిలో బలపడలేకపోతుంది. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ప్రతిపక్షాల బలహీనతకు కారణమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. శివసేన, ఎన్సీపీ పరిణామాలు దేశంలోనే ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరికగా మారాయి. వ్యక్తి ఆధారిత నాయకత్వం, కుటుంబ రాజకీయాలు, రెండో శ్రేణి నాయకత్వాన్ని పెంచకపోవడం వంటి అంశాలు పార్టీల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒకప్పుడు బాల్ ఠాక్రే నిర్మించిన శివసేన, శరద్ పవార్ నిర్మించిన ఎన్సీపీ మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తులుగా నిలిచాయి. కానీ నేడు అదే పార్టీలు తమ గుర్తింపు, ఉనికిని కాపాడుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి రావడం భారత రాజకీయాల్లో మారుతున్న శక్తి సమీకరణాలకు నిదర్శనంగా మారింది.